నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 7 నవోదయ విద్యాలయాన్ని ప్రకటించిన నేపథ్యం నిజామాబాద్‌ది కూడా తీసుకొద్దామని చెప్పి ఎంపీ కృషి చేశారు. దీని పట్ల కూడా కాంగ్రెస్ నాయకులు సరైన స్పందన లేదని చెప్పేసేసి బీజేపీ సీనియర్ లీడర్ వడ్డీ మోహన్ రెడ్డి సైతం తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం ఏం చెప్తారు. అన్న చెప్పండి ఏంటి అసలు మొత్తం కూడా నవోదయ విషయంలో కూడా చాలా ఈ మధ్య కాలంలో కూడా అది ఒక పెద్ద క్వెషన్ మార్క్ రైజ్ అవుతా ఉంది. ఒకవైపు సుదర్శన్ రెడ్డిని సంప్రదించలేదని చెప్పేసేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఎలా చూస్తారు దీన్ని? నవోదయ స్కూల్ విషయం వచ్చేవరకంటే జిల్లాకు గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపూరి అరవింద్ గారు 2 నవోదయ స్కూళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఒకటి తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జగిత్యాలలో ఒకటి, రెండవది ఇక్కడ నిజామాబాద్లో జిల్లాకు ఒకటి తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ల్యాండ్ కానీ అన్నీ కూడా ప్రతిపాదనలు పంపడం, అదే హైదరాబాద్ నుంచి అక్కడికి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు సరి అయిన ప్రతిపాదనతో ల్యాండ్ వెళ్ళకుండా ఇక్కడ వచ్చేవరకంటే ల్యాండ్ తక్కువ పంపించడం, ఈరోజు నామ్స్లు లేదని నవోదయ పాఠశాల జిల్లాకు రాకుండా పోయింది. నవోదయ పాఠశాల అంత కష్టపడి తెచ్చుకున్నటువంటి పాఠశాల రానటువంటి సందర్భంలో ఎంపీ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోరుతా ఉన్నాను, అభివృద్ధికి పాటుపడండి. ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సాలూరా కానీ కండవం కానీ పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే దర్పల్లి కానీ సిరికొండ ప్రాంతంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. నీరు లేక వ్యవసాయం రైతులు పెట్టుబడి పెట్టుకున్నటువంటి పెట్టుబడి రాకుండా ఏ రకంగా మేము బతకాలని చెప్పి అన్నమో రామచంద్ర రైతులు బాధపడతా ఉన్నారు. రేపు వచ్చేటువంటి ధాన్యాన్ని ఏ రకంగా కొనుగోలు చేస్తారు, ఏ రకంగా మాకు బోనసులు ఇస్తారు, ఏ రకంగా మమ్మల్ని కాపాడతారని చెప్పి రైతాంగం చూస్తూ ఉంది. మీ రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంది, మీ రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీల విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు, 4000 పెన్షన్ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు, రేషన్ కార్డుల విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక సమస్యలు మిమ్మల్ని కొట్టుమిట్లాడుతున్న సందర్భంలో సమస్యలు మీరు పరిష్కరించండి. మా ఎంపీ గారి మీద విమర్శలు చేస్తే మీకేం రాదు, ఎంపీ గారు ఏమి అభివృద్ధి చేసినారని మీరు అడుగుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే ఫ్లైఓవర్లు ఒక డి శ్రీనివాస్ గారి హయాంలో నిజామాబాద్ నామదేవాల్లో ఒకటి కావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మాధవనగర్ కానీ హర్షపల్లి కానీ అక్కడ మామిడిపల్లి కానీ గోవిందపేట కానీ ఇక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా ఎంపీ గారి హయాంలో శంకుస్థాపన చేసుకోవడం, వారి హయాంలోనే ప్రారంభోత్సవాలు కూడా కావడం జరగబోతూ ఉన్నాయి. అదే రకంగా కొత్తగా బోధనలో 2, ఇటు నైపేటలో ఒకటి, ఈ ఫ్లైఓవర్లకు కూడా ఎంపీ గారు ప్రతిపాదనలు పంపడం జరిగింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ విషయంలో ఎంపీ గారు ముందుకొచ్చి దాన్ని ఆధునీకరణ చేపట్టడం, అదే రకంగా డిచ్చిపల్లిలో రైల్వే గూడ్స్ సైడ్ రావడం, అదే రకంగా జానకంపేటలో రైల్వే గూడ్స్ సైడ్ రావడం, వీటన్నిటి కూడా ఎంపీ గారు ఎంతో సహకారంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మదనూరు నుంచి బోధన మీదుగా అదే రకంగా బాసర వరకు ఏదైతే హైవే వస్తుందో దాంట్లో ఈరోజు జరిగేటువంటి పనులు మీరు చూడండి. కేంద్రం తోటి 230 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ జిల్లాలో పనులు చేపడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి కాలం నుండి ఈరోజు మోడీ వరకు కూడా నేషనల్ హైవేలు ఎక్కడ చూసినా కానీ గతంలో 5 గంటలు హైదరాబాద్ టు నిజామాబాద్ రావాలని ఉండే ఈరోజు 2 గంటల్లో హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఇది ఒక భారతీయ జనతా పార్టీ హయాంలో జరిగింది. రైల్వేలు చూసినట్టయితే మోడీ గారు ఈరోజు వందే మాత్రం కానీ ఇటువంటి రైళ్ళన్నీ కూడా ఏ రకంగా ప్రవేశపెడుతున్నారు, తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి రైల్వే శాఖ పటిష్టం ఏ రకంగా చేస్తూ ఉన్నారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఏ రకంగా సాటి చెప్తుంది. ఈరోజు మొన్న జరిగినటువంటి కుంభమేళకు అక్కడ ఉన్నటువంటి యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రకంగా సహకారం అందించారు, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. కాబట్టి నేను కాంగ్రెస్ నాయకులు కోరుతా ఉన్నాను, జిల్లాకు నవోదయ పాఠశాల రాలేదనే బాధ ఎంపీ గారికి ఉంది. వారి బాధను మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే ఒక సంవత్సర కాలం పాటు విద్యార్థులు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పిదాలు జరగకుండా భవిష్యత్తులో మంచి ప్రతిపాదనతోటి రాష్ట్ర ప్రభుత్వం పంపాలి. జిల్లాకు రావాల్సినటువంటి పాఠశాలలు కానీ మన అభివృద్ధిలో అందరం కూడా కలిసి పోరాడదామని చెప్పేసి కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అయితే మొత్తానికి నవోదయ విషయంలో తమని డైరెక్ట్గా సంప్రదిస్తే ఏదన్నా బాగుంటుండే. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి కూడా మాట వరుస గెలవలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎంపీ గారు మన మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో మాట్లాడాను అన్నారు. అంటే ఎక్కడైతే ఇప్పుడు జగిత్యాల్లో వారు ప్రతిపాదన పెట్టుకున్నటువంటి జగిత్యాల్లో కానీ ఇక్కడ భూపతి రెడ్డి గారితో కూడా నేను మాట్లాడానని అన్నారు. వారు కొంత కాంగ్రెస్ వాళ్ళని కూడా సంప్రదించాను. నేను పార్టీలు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కలవడం జరిగింది. అభివృద్ధి కోసం నేను 2 అడుగులు ముందుకేస్తున్నానని వారు చెప్పడం జరిగింది. ఎంపీ గారు బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాడు, ఎవరిని దూరం చేసుకోడు. అటువంటిదే ఉంటే ఒకవేళ సుదర్శన్ రెడ్డి గారితో ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఎంపీ గారు అభివృద్ధి విషయంలో ఎవరితోటైనా సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడడానికి కూడా మా ఎంపీ గారు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా దాంట్లో ఏం లేదు. ఈరోజు నవోదయ పాఠశాల రాలేదని ఒక బాధ తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇంకోటన్నా మొత్తానికి కూడా ఈ ఏదైతే దీనికి సంబంధించి
స్మార్ట్ సిటీ కావాలి, స్మార్ట్ సిటీ పైన కూడా ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. గతంలో అర్బన్ మినిస్టర్గా పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు జిల్లాకు నిజామాబాద్ పట్టణానికి అనేక రకాలుగా నిధులు రావడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేంద్రం నుంచి గణేష్ గుప్తా గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నిధులు రావడం జరిగింది. స్మార్ట్ సిటీకి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. దాని తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి, ఈ మౌలిక వసతులు రూపకల్పన చేయడానికి ఏ రకంగా ప్రతిపాదనలు పంపాలి, ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టయితే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టు దానికి కావాల్సినటువంటి రెవెన్యూ కానీ, దానికి కావాల్సినటువంటి విస్తీర్ణత కానీ, ఇక్కడ ఉన్న నగరంలో ఉన్నటువంటి ఇండ్ల సంఖ్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి జనాభా సంఖ్య కానీ అన్ని విషయాలు క్రోడీకరించుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ దాని మీద కార్పొరేషన్ ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇచ్చేటువంటి 10 స్మార్ట్ సిటీల్లో నిజామాబాద్ను మొట్టమొదటి స్థానంలో పెట్టినట్టయితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రతిపాదనలు పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఏదైనా కానీ వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నవోదయ విషయంలో అయితే ఖచ్చితంగా జిల్లాకు అందించాలనే నేపథ్యంలో అరవింద్ కృషి చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సరైన స్థలం చూపెట్టకపోవడంతో ఇదంతా గందరగోళం నెలకొంది. పాజిటివ్గా ఏదైతే విద్యార్థులకు ఇలాంటి దక్కాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా నవోదయని ఆ పాఠశాలలో చదివే విధంగా కృషి చేశారు. మరి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు సైతం కూడా దీనిపైన కూడా శ్రద్ధ చూపుతుంటే ఇప్పటికీ ఇట్లాంటి పరిస్థితి జరగకుండా ఉండేదని చెప్పేసి వడ్డిమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం కూడా ఇక్కడ రైల్వే ఆధునీకరణ కావచ్చు, ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లాలో పెద్ద మొత్తంలో అయితే పనులు చేపడతా ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.